గడువు ముంచుకొస్తున్న దరఖాస్తుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. హెచ్ఎండిఏ పరిధిలో 3.5 లక్షల మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకోగా లక్షలకు పైగా దరఖాస్తులు ఇప్పటికీ L1 ప్రాథమిక దశలోనే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచ్ చాట్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోలో మనం ఎల్ఆర్ఎస్ గురించి ఏదైతే ఉన్నదో అది పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అది ప్రాథమిక దశలోనే ఉన్నదా లేకుంటే మిగతా ముందుకెళ్ళిందా, ఏంది పరిస్థితి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. కాబట్టి అందరూ పూర్తిగా వినండి. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి అన్ని మాధ్యమాల నుంచి సేకరించి మీకు సరైన సమయానికి సరైన మెసేజ్ వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంత ముందుకు పోతుంది. అవగాహన లేని వారికి అవగాహన వస్తుంది. కాబట్టి దయచేసి షేర్ కూడా చేయండి. ఇంకా మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు, చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయని నేను అనుకుంటున్నా. కాబట్టి దయచేసి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, పూర్తి వివరాలు తెలుసుకోగలరని మనం చేస్తున్నాను. ఇక వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనం అసలు దీని ఏంటంటే, అధికారుల తొందరపాటులో తప్పులైతే ఉన్నాయి. పరిశీలన చేయకుండానే స్టేటస్ అప్డేట్ అవుతుంది. L1 దశలోనే లక్షకు పైగా దరఖాస్తులు. ఇంకా వారం కూడా లేదు. వారంలో ముగిపోతున్న గడియు. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్, ఇందులో చిత్ర విచిత్రాలైతే జరుగుతున్నాయి. ఖజానా నింపుకోవాలనే క్రమంలో అధికారుల తొందరపాటుతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. 3 దశల్లో జరగాల్సిన ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలనే క్రమంలో లేనిది ఉన్నట్టు దరఖాస్తుల తీరు మారుతుంది. ప్రభుత్వం కూడా క్రమబద్ధీకరణ చేసి జనాలకు లబ్ధి చేయాలనే భావన కంటే ఖజానా నింపుకోవాలనే ఉద్దేశమే ఈ తప్పులను కారణమవుతుందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గడువు ముంచుకొచ్చిన దరఖాస్తుల్లో ఎటువంటి పురోగతి అయితే కనిపించడం లేదు. హెచ్ఎండిఏ పరిధిలో 3.5 లక్షల మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకోగా లక్షకు పైగా దరఖాస్తులు ఇప్పటికీ L1 ప్రాథమిక దశలోనే ఉన్నాయి. గడిచిన 4.5 ఏళ్లుగా ఈ దరఖాస్తుల్లో ఎలాంటి కదలిక లేకపోవడంతో అధికారులు వీటిపై దృష్టి పెట్టలేదు. కేవలం భవన నిర్మాణ అనుమతులు అవసరమైన వారు మాత్రమే అధికారులను ఆశ్రయించి దరఖాస్తుల్లో దొరికిన తప్పులను సరిచేసుకుని నిర్మాణాలను చేపట్టడం అయితే జరిగింది. ఈ క్రమంలో అవసరమైన పెనాల్టీలు కట్టిన వారు కూడా జాబితాలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాట్లను క్రమబద్ధీకరించి సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వడంతో దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే అధికారులు అప్డేట్ చేస్తున్నారు. దీంతో సంబంధిత దరఖాస్తుల పురోగతి స్టేటస్ గందరగోళంగా మారింది. 3 దశల వడపోతల తర్వాత ఫీజు చెల్లించాలని సమాచారం చేరవేయాల్సి ఉంది. కానీ అధికారుల తప్పిదం వలన సమీపంలో లేని ప్రభుత్వ భూములు, చెరువు భూములు కూడా వెంచర్లలోకి చొచ్చుకు వస్తున్నాయి. పరిశీలించకుండానే భూములు చెల్లించాలనే సమాచారాన్ని చూసి దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడో తక్కువ ధరకు వస్తుందని జీపీ లేఅవుట్లలో కొనుగోలు చేస్తే లేఅవుట్లో కనిపించిన అభ్యంతరాలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులో కనిపిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని బోడుపల్ సమీపంలోని ఓ కాలనీ పరిధిలో ఓ వ్యక్తి 250 గజాల ఖాళీ జాగాను 8 ఏళ్ల కిందట కొనుగోలు చేశారు. అయితే ఆ వెంచర్ జీపీ లేఅవుట్లలో ఉందని చెప్పడంతో ఎల్ఆర్ఎస్ కట్టుకునే వెసులుబాటు కల్పించడంతో 2020లో ఫీజు చెల్లించి నమోదు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దరఖాస్తుల్లో ఎలాంటి పురోగతి లేదు. కానీ తాజాగా ఫైల్ పురోగతిని ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో చూడగా అప్లికేషన్ ఇంకా L1 దశలోనే ఉందని, నిషేధిత శిఖం భూముల్లో వెంచర్ నిర్మాణం కారణంగా ఫీజు ఇంటిమేషన్ చేయలేదని అధికారులను ఆశ్రయిస్తే తెలిసింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం తన లేఅవుట్కు దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో కూడా చెరువు, కుంట లేదని తెలుసుకున్నాడు. స్థానికంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా మరోసారి నిజ నిర్ధారణ చేసుకునే క్రమంలో అసలు ఆ ప్రాంతంలో ఎలాంటి జల వనరులు కూడా లేవని తేలింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చిద్రుప్ప గ్రామం చెందిన ఓ జీపీ అనుమతులతో
భారీ వెంచర్ డెవలప్ చేసి 10,000 చెల్లించి వెంచర్ మొత్తాన్ని క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అప్పుడు ఆ అప్లికేషన్పై ఎలాంటి లావాదేవీలు లేవని వెబ్సైట్లో చూపుతుంది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఫీజు ఇంటిమేషన్ డౌన్లోడ్ చేయగా 19,236 చెల్లించాలని ఉండడం చూసి దరఖాస్తుడు నివ్వెరపోయాడు. మైనస్లో ఎలా చెల్లించాలని తెలియక అధికారుల చుట్టూ 3-4 సార్లు ప్రదక్షిణ చేస్తే కానీ తేల్చుకోలేకపోయారు. టెక్నికల్ సమస్యల కారణంగా అప్లికేషన్లో ఫీజు ఇంటిమేషన్లో తప్పు దొరికినట్టుగా చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇక గడువు అయితే ముంచుకొస్తుంది. దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఉండేలా మార్చి 31 లోపు ఫీజు మొత్తాన్ని చెల్లిస్తే 25% రాయితీ పొందే వీలు ఉందని ఆశ పెట్టింది ప్రభుత్వం. కానీ దరఖాస్తుల పరిశీలన అస్తవ్యస్తంగా ఉండడం, గతంలోనే దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిన వారికి అస్పష్టమైన ఫీజుల వివరాలతో పుణ్యకాలం కాస్త ముంచుకొస్తుంది. ఇప్పటికే దరఖాస్తులు ఏ దశలో ఉన్నా సంబంధం లేకుండా ఫీజులు చెల్లించాలని సమాచారాన్ని దరఖాస్తుదారులకు కోరడంలో గందరగోళమే నెలకొంది. ఒకే వెంచర్లో కొనుగోలు చేసిన 2 వ్యక్తులకు వేర్వేరు ఫీజులు ఉండడం కూడా ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో లోపభూయిష్టంగా ఉందని రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 10% కూడా దాటని ఫీజుల చెల్లింపులైతే ఉన్నాయి. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు మరో 6 రోజులే గడువు మిగిలింది. ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ఫీజు చెల్లించడంలో అంతగా ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు 10% మించి దరఖాస్తులు ఫీజులు చెల్లించలేదు. ఏఆర్ఎస్ దరఖాస్తులకు ప్రభుత్వం అందించే రాయితీని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేసినా దరఖాస్తుదారులు మాత్రం అంతగా స్పందించడం లేదు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఎల్ఆర్ఎస్ కోసం 1,55,373 దరఖాస్తులు వచ్చాయని పేర్కొంటున్నారు. ఇందులో 85,506 దరఖాస్తులను ఆమోదించగా 1,448 దరఖాస్తులను తిరస్కరించారు. ఇందులో 7,000 పైచిలుకు దరఖాస్తుదారులు మాత్రమే క్రమబద్ధీకరణకు ఫీజులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మరో 76,000 దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించాల్సి ఉంది. సాంకేతిక ఇబ్బందులు కూడా తప్పడం లేదు. దరఖాస్తుల పరిశీలనలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నెమ్మదించినట్లు అధికారులైతే పేర్కొంటున్నారు. దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించాలని కోరుతున్నా అంతగా ఆసక్తి కనబరచడం లేదని చెబుతున్నారు. దరఖాస్తుదారులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గౌతమ్ గారు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోలు, మంచి మంచి వీడియోలు మరిన్ని మాధ్యమాల నుంచి సేకరించి మీకు అందిస్తాం. కాబట్టి మీ ఎంకరేజ్మెంట్గా మీ వంతుగా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే మీ నుంచి ఆశిస్తున్నాం కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరిన్ని వీడియోలతో వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ చాట్స్. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, please do subscribe.